Psalm 122. I was glad when they said to me, let us go to the house of the Lord. I need people to read it loudly. Andaru gట్టిగా చదవాలి. Our feet have been standing within your gates of Jerusalem. Jerusalem built as a city that is bound firmly together, to which the tribes go up, the tribes of the Lord, as was decreed for Israel, to give thanks to the name of the Lord. Their thrones for judgment were set, the thrones of the house of David. Pray for the peace of Jerusalem, may they be secure who love you. Peace be within your walls and security within your towers. For my brothers and companions' sake, I will say, peace be within you. For the sake of the house of the Lord our God, I will seek your good. Amen. The first verse ikkada మరి ఒక మొదటి వచనం ఇక్కడ చూస్తే, I was glad when they said to me, let us go to the house of the Lord. Let us go to the house of the Lord. తెలుగులో ఏమంటున్నాడు మాది? యెహోవా మందిరముకు వెళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని. ఇది ఎంతమంది ఈరోజు ఇక్కడ మరి దీని విషయంలో ఇది ఎవరైనా చెప్పినప్పుడు దీంతో మనము సహకరిస్తాం, అంటే దీంతో మనము ఏమవుతున్నాం, అగ్రీ చేస్తాం. హౌ మెనీ ఆఫ్ అస్ అగ్రీ టు దిస్ వర్డ్స్? దేవుని సన్నిధానానికి వెళ్దాము అంటే ఎంతమందికి సంతోషము? ఉన్న వాళ్ళందరికీ సంతోషం. ఎందుకు? అందరం ఇక్కడ ఉన్నాం కదా. ఒకటి ఏంటంటే మన దగ్గర ఐ నోటిస్డ్, ఇది మంచినే, ఇప్పుడు చేయలేకపోతే ప్రాబ్లం, చేయలేకపోతే నేను అడుగుతాను ఒక ప్రశ్న. అది ఎలా ఉండాలంటే ఒట్టి చేయలేపడమే కాదు, మాట్లాడడమే కాదు, కానీ నిజంగా సంతోషముతోటి దేవుని సన్నిధానానికి ఏం కావాలో మనము చేరాలి. ఎందుకు అంటే అక్కడ మనం చూస్తున్న క్షేమము భద్రత, అంటే యెరూషలేం గురించి రాస్తున్నాడు. యెరూషలేం అంటే నథింగ్ బట్ ద చర్చ్ అనుకుందాం, ద న్యూ చర్చ్. అదొక సంఘం విషయంలో మరి రాస్తున్నట్టు మనం గమనిస్తున్నాం. సంఘము కూడి ఉండి మరి దేవుని సన్నిధానంలో కూడి ఉండి మరి ఆయనకు చెందవలసిన ఆరాధన చెల్లిస్తూ, ఆయనకు చెందవలసిన మరి కృతజ్ఞతలు చెల్లిస్తూ, ఆయన ఏమున్నాడో అనేది మనం జ్ఞాపకము చేసుకుంటూ ఆ విధంగా ఆయన నామం స్మరిస్తుంటే దాంట్లో ఉన్న సంతోషము ఆనందము ఇంకెక్కడ దొరకదు. ఇక్కడనే మనకు కావాల్సిన క్షేమము భద్రత ఇక్కడనే. అది బాగా గుర్తుపెట్టుకోండి. సంఘ ప్రార్థనలు మరి వ్యక్తిగత ప్రార్థనలు, ఒకరి గురించి ఒకరు ప్రార్థన చేయడంలోనే మరి ఏముంటుంది, మనకు విజయం ఉంటుందని తెలుసుకోండి. దేర్ విల్ బి విక్టరీ వెన్ వి ప్రే ఫర్ ఈచ్ అదర్ అండ్ ప్రే టుగెదర్ ఫర్ ఎవ్రీ వన్. మరి ఆ విధంగా మరి క్షేమం అనేది మరి మనము దేవుని సన్నిధానంలో చూస్తుంటాం. ఈ విధంగా మరి ఆశ కలిగి ఉంటే ఇది థీమ్ ఉండాలి. ఏంటి? వచ్చే సంవత్సరంలోకి మనం ప్రవేశిస్తుండగా ఇదే మన ఉద్దేశం ఉండాలి. ఏంటి? అందరం కలిసి దేవుణ్ణి ఇంకెన్నో మార్లు మనం ఏం చేస్తుండాలి, కలుసుకుంటూ ఆరాధిస్తూ మహిమపరుస్తుండాలి. ఏ రోజు మరి వాక్యం కూడా తేటపరుస్తుంది. చివరి రోజులలో మనం గమనిస్తుండగా మరి ఏమంటున్నాడు, మనము కూడక మానక, లెట్ us నాట్ అవాయిడ్ మీటింగ్, స్టాప్ మీటింగ్, బట్ మీట్ మోర్ అండ్ మోర్. ఇంకా ఎక్కువనో ఏం చేయాలి, మనము కలుస్తూ మరి కూడుకుంటూ మరి ఆయన ఆరాధిస్తూ మహిమపరుస్తూ మరి మనము ఒకరినొకరు హెచ్చరించుకుంటూ మరి ఒకరినొకరు మనం ఏం చేస్తున్నాము, సపోర్ట్ చేసుకుంటూ మన రాకడ కోసం ఎదురు చూడాలి. ఇంకొకటి ఏం గమనించినానంటే, ఇఫ్ యు డు నాట్ హ్యావ్ మీటింగ్స్ పెట్టమని అంటారు. అవునా? పెట్టినాక రారు. ఇలాంటి కూడికలు పెట్టాలంటే దీని వెనకాల ఎంత త్యాగం ఉంటుందో తెలుసా? ఎంత త్యాగం ఉంటుందో ఎవరికైనా తెలుసా ఎంత త్యాగం ఉంటుందో? ఈరోజు ఇక్కడ అరేంజ్మెంట్స్ కావాలంటే ఎన్నో పనులు ఉంటాయి. ఉంటాయా లేదా? ఎంతమంది నన్ను సంప్రదించారు, ఏమైనా సహాయం కావాలా, మీకు ఏమైనా హెల్ప్ కావాలని ఎంతమంది అడిగినారు నాకు ఫోన్ చేసి? నన్ను అడిగినా? నన్ను ఒక్కరైతే అడిగినారు. సరే, మరి
అంటే అంటే మనము దీని విషయంలో మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఏం కావాలి, దీంట్లో సహకరించాలి కూడా. మరి ఏమైనా మాకు పని ఉందా, మేము చేయగలుగుతామా అనేది ఆ ఉద్దేశం కలిగి ఎందుకు లేవు. దేవుని రాజ్యం కోసము ఏ విధమైన నువ్వు వచ్చి ఒక ఉల్లిగడ్డ కోయి, ఇక్కడ ఒక ఆలుగడ్డ కోయు, లేకపోతే ఏం చేయు, ఒక ఆలుగడ్డను టమాటా కడిగియు, దానిలో మీకు ఏముంటుంది, ఆశీర్వాదం ఉంటుంది. అంటే రాకపోతే కాదని కాదు, పని జరుగుతూనే ఉంటుంది. దేవుడు ఏం చేస్తాడు, ఒక్కరు కాకపోతే ఒకరిని. ఎస్తేరుతో అదే మాట అన్నాడు. ఏమన్నాడు, మొదటగా ఏమంటాడు, నువ్వు కాకపోతే దేవుడు ఇంకొనో లేపుతాడు. ఆయన పని అయితే ఎప్పటికీ ఆగదు. దీవించబడాలని, నాకేంటి, అందరం దీవించబడాలి. వి ఆల్ హావ్ టు బి బ్లెస్డ్ వెన్ వి పార్టిసిపేట్ ఇన్ ద కింగ్డమ్ వర్క్. మనం వచ్చినాం, ఎంతమంది మన స్నేహితులను, మన ఇంకా ఇతరులను ఎంతమంది తీసుకొని వచ్చినారు, ప్రయత్నం చేసినారు. ఎంతమంది, వెరీ గుడ్, తీసుకొని రావాలి, ప్రయత్నం చేస్తుండాలి. ఎందుకు అంటే ఇదే సమయంలో మనం ఏం చేస్తున్నాము, వాళ్ళకు మనము సువార్త చాటిస్తాం. మనము ఆయన ప్రేమ గురించి వివరిస్తాం. ఆయన మనము సంతోషంగా జీవిస్తున్నప్పుడు తప్పకుండా ఆత్మ ఏం చేస్తుంది, పని చేస్తుంటుంది. ద హోలీ స్పిరిట్ వర్క్స్. పరిశుద్ధాత్ముడు తప్పకుండా పని చేస్తాడు. ఏదో విధంగా వాళ్ళ దాంట్లో ఏం చేస్తాడు, విత్తనము ఇక్కడ విత్తబడినప్పుడు వాళ్ళు వెళ్ళినప్పుడు ఎక్కడనొక దగ్గర ఏం చేస్తుంది, ఆ విత్తనము పనిచేయడం మొదలవుతుంది. ద సీడ్ విల్ స్టార్ట్ ఫ్లరిషింగ్. నాటబడి ఏం చేస్తుంది, మెల్లగా ఎదుగుతుంటుంది. మరి అలాంటి ప్రయత్నాలలో మనం ఉన్నామా? బీ మైండ్ఫుల్ సంగమా, దట్ ఇన్ దిస్ లాస్ట్ డేస్ మనం మన గురించి జీవించడము మర్చిపోవాలి. వీ హ్యావ్ టు స్టాప్ లివింగ్ ఫర్ అవర్ సెల్వ్స్. వీ హ్యావ్ టు లివ్ ఫర్ అదర్స్. ఇతరుల గురించే జీవించాలి. వాక్యము తేటగా ఆయన ఇచ్చిన ఆజ్ఞలలో అదే చెప్పినాడు. ఏమని, మీరు మీ పొరుగు వారిని ప్రేమించాలి. లివ్ ఫర్ అదర్స్, లివ్ ఫర్ అదర్స్, అంతే. నువ్వు మరి ఈ సంవత్సరం అంతా కూడా మరి ఇతరుల కోసం ఏమి చేసి ఉన్నావు? నీ కష్టాలు, నీ బాధలు, నీ నష్టాలు, నీ సుఖాలు, నీ దాంట్లోనే జీవిస్తున్నావా, ఇతరుల కోసం ఏమని జీవించినావా? ఆలోచిద్దాం. ఎందుకంటే ఇక్కడికి వచ్చినప్పుడు ఒక ప్రశ్నతోటే వెళ్ళాలి. ఐ ఆల్వేస్ ఎన్ష్యూర్ దట్ వీ ఆల్వేస్ రిటర్న్ బ్యాక్ విత్ ఎ క్వశ్చన్ ఇన్ అవర్ మైండ్స్. మన ప్రశ్నతోటే వెళ్తాం. ఏంటి, మరి ఈ సంవత్సరం అంతా నేను నా గురించి, నా కుటుంబం గురించి, నా ప్రియులు, నా స్నేహితుల గురించి నా సొంత వారి గురించి కాకుండా ఇతరుల గురించి నేను ఏమైనా చేసి ఉన్నానా, నా జీవితంతో నేను ఉపయోగంగా ఉన్నానా అని ఒకరు ఆలోచిస్తా ప్లీజ్. ఎందుకు అంటే ఇక్కడికి వచ్చినాక అలాంటి తలంపులతోటి వెళ్ళకపోతే మనం ఆత్మీయతలో మనం ఎదుగుతున్నామా లేదా అని ఒక ప్రశ్న మనకు మిగిలి ఉంటుంది. ఎక్కడుంటుంది అది? మరి ఎజికియల్లో 33వ అధ్యాయం, ఇప్పుడు ఏం తీయకండి కానీ అనుకుంటున్నా, 33rd చాప్టర్ ఆఫ్ ఎజికియల్లో మరి అక్కడ వాచ్మ్యాన్ గురించి మాట్లాడుతుంటాడు. ఎవరు ఆయన? వాచ్మెన్ అంటే ఎవరు? కావలి వాని గురించి చెప్తుంటాడు. కావలిగా మరి దేవుడు కొందరు ఏం చేసినాడు, మనల్ని నిర్ణయించినాడు. మరి సరి అయిన వాక్యము చెప్పకపోతే, మనం హెచ్చరించకపోతే, మరి వెనకబడకపోతే, మరి రేపు నేనే దేవునికి ఉత్తరం ఇవ్వాలి. మరి అందుకే నేను మళ్ళీ పదే నేనేం చేస్తుంటాను, అడుగుతుంటాను. ఇప్పుడు నేను బయట కూర్చొని ఎంతోమందికి ఫోన్లు కూడా చేసినాను. బయట కూర్చుండి కొందరికి ఫోన్లు కూడా చేసినాను. కొందరు ఎత్తుతలేరు వాళ్ళు, మరి కొందరు ఎత్తుతలేరు, కొందరు ఎత్తినా కూడా నేను రానని ఎందుకన్నా, వస్తున్నా అంటారు కొందరు. అయ్యా నువ్వు వస్తున్నావు, కానీ ఏ సమయానికి వస్తున్నావు? దేవుడు సన్నిధానానికి లేట్ రావడము నీకు ఓరిచ్చినారు అంటే నేనేం చేయాలో? మా ఇంట్లో అందరు స్నానాలకు వెళ్ళినారు, నాకు ఇప్పుడు లాస్ట్కి నాకు ఇచ్చినారంట. అరే మీ ఇంట్లో అందరూ వచ్చినారా, కానీ ఇప్పటిదాకా మీ వాళ్ళు ఇంకెవ్వరు రాలేదన్న. నేను ఇప్పటిదాకా మీ ఇంట్లో నువ్వు రాలేదు, మీ వాళ్ళు రాలేదు. 10 గంటలకు పెడితే 10:30 కాకపోయినా 11కు పెడితే 12. సమయానుకూలంగా ఎప్పుడు వస్తాం? వెన్ షల్ వి కమ్ టు ద లార్డ్స్ ప్రెజెన్స్? ఎందుకు మనకు ఆశ కలిగి ఉండదు? ఎందుకు మనకు అలాంటి నిశ్చయత ఉండదు? ఎలాంటి నిర్ణయం తీసుకోవడానికి ఎందుకు మనకు చేతనవుతలేదు? వై ఆర్ వి నాట్ ఏబుల్ టు? ఈ ప్రశ్నకి నాకు ఉత్తరం కావాలి. ఈరోజు ఎవరెవరు లేట్ వచ్చినారో నాకు ఏం చేయాలో వాళ్ళు దే హ్యావ్ టు ఆన్సర్.
ఎక్కడున్న వాళ్ళు అక్కడ నిలబడి ఏం చేయాలా, ఎందుకు లేట్ వచ్చినాం అనేది మనము చెప్పాలి. దేవుని సన్నిధానికి వస్తున్నాం, పాస్టర్ని చూసి కాదు, సంఘాన్ని చూసి కాదు. ఎవరికి వస్తాము. అరే ఈరోజు మేము మన దేవుణ్ణి పుట్టినరోజు మనము పండుగ చేసుకోవడానికి వస్తే ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నావే. ఇలాంటి ప్రశ్నలలో మనకేం కావాలా, విజయం ఉండాలా. మనం దేవుడు పుట్టినాడు, తప్పకుండా పుట్టినాడు. ఈ రోజు పుట్టినాడో ఏ రోజు పుట్టినాడో మనకి బైబిల్ అయితే లేదు, కానీ హీ హెస్ డెఫినెట్లీ టేకెన్ బర్త్. ఆయన పుట్టినప్పుడు మరి అతను పుట్టి ఏం చేసినాడు, మనకి ఏ విధంగా జీవించాలనేది నేర్పించినాడు. మరి ఆయన జీవితంలో నేర్చుకున్నామా? ఎంతమంది నేర్చుకున్నారు చేయలేపండి. గుడ్ ధైర్యంగా లేపండి. ఎందుకు భయం, ఎందుకు? మనం మరి నేర్చుకొని అది మన జీవితాలలో అమలుపరుచుకున్నామా? హ్యావ్ వి ప్రాక్టీసింగ్ వాట్ హీ హెస్ టాట్ us and what he has shown us by his life? He has shown us to be humble. ఏం చూపించినాడు? వినయం చూపించినాడు. హంబుల్నెస్ అంటే ఏంటి? తగ్గించుకోవడం అంటే ఏంటి? వినయత. అదే వినయత అంటే తగ్గించుకోవడం, విధేయత. తగ్గించుకోవడం అంటే విధేయత చూపించడం. వెరీ గుడ్. ఇంకా కరెక్ట్ చెప్పింది యాక్చువల్లీ వాక్య. విధేయత చూపించడం అంటే ఆయన మాటలకు ఏం చేయాలి, మనము లోబడి ఉండాలి. మరి ఆయనకు లోబడి ఉంటున్నామా? నువ్వు ఎక్కడున్నా, ఏమి చేస్తున్నా, ఎవరితో ఉన్నా మరి ఆయనకు సాక్షిగా జీవిస్తున్నావా? ఆర్ యు లివింగ్ ఫర్ హెమ్? ఆర్ యు లివింగ్ అకార్డింగ్ టు హిస్ విషెస్? ద టైమ్ ఈజ్ ఓవర్. ఎండ్ టైంలో ఉన్నాం. ఇక దీనికి ఆలోచించకండి. దయచేసి ఏం చేయాలా, మీ జీవితాలను ఏం చేయండి, సమర్పించుకోండి. అందరూ కూడి ప్రార్థన చేస్తున్నారంట. అందరు ఇట్లనే కూడి ప్రార్థన చేస్తున్నారంట. మనలాంటి విశ్వాసులే ఒక దగ్గర ప్రార్థన చేస్తున్నప్పుడు అందరు మోకరిని ప్రార్థన చేస్తున్నారు. దేవా, నువ్వు పుట్టినావు, మా కోసం ఇన్ని చేసినావు. దేవా, నీకు ఎంతో కృతజ్ఞత చెల్లిస్తున్నాము. మరి దేవా, మేమేమి చేయగలుగుతాము అని మేము ఒక ఉద్దేశంతో ప్రార్థన చేద్దామని ప్రార్థన చేస్తున్నప్పుడు మరి అక్కడి నుంచి ఒక వెలుగుగా కనిపించిందంట. వెలుగు కనిపించేసి మరి అక్కడి నుంచి ఒక శబ్దం వినిపించిందంట. ఏం వినిపించింది? ఎప్పుడైనా దేవుని స్వరం వినిపించింది ఎవరికైనా? ఎవరికి వినిపించింది? బ్రదర్ రవి గారికి వినిపించింది. వెరీ గుడ్. ఇంకొకరికి వినిపించింది. ఎలా వినిపించింది? నీకు అది ఆత్మ మాట్లాడుతుంటాడు అంటే ఏదో వినాలని కాదు. ఇప్పుడు శబ్దాలు వస్తున్నాయి. ఇప్పటి నుంచి వాక్యం, దాని వెనకాల మ్యూజిక్ ఏమైనా ఉండేనా? అలా మ్యూజిక్ ఉంటే చాలా మంచిగా అనిపిస్తుంది. ఇది మంచిగా ఇప్పుడు అనిపిస్తుంది. ఇప్పుడు అన్నీ అవే. వాక్యంతో ఏం కావాలో వెనకాల, లేకపోతే వినం మనం కదా. అలాంటి దేవుడు మాట్లాడుతుంటాడు. పదే అది మనకేం చేస్తుంటుంది, గుచ్చుకుంటుంటుంది. ఇది చెయ్యి, ఇది చెయ్యి, ఇది చెయ్యి అని. ఈ విధంగా వీళ్ళు మాట్లాడుతున్నా అక్కడ స్వరం వినిపించిందంట. ఏమని? అక్కడ ఉన్నారు, ఎంతమంది ఉన్నారు? 15-16 మంది ఇట్లా మోకాళ్ళ నుండి ప్రార్థన చేస్తున్నప్పుడు దానిలో పురుషులు ఉన్నారు, స్త్రీలు కూడా ఉన్నారు. ప్రార్థన చేస్తుంటే ఇదే క్షణము మీరందరు లేచి మీ గృహాలకు వెళ్ళి మీకు ఉన్నదంతా అమ్మేసేయండి అన్నారు. మీకు ఉన్నదంతా అమ్మేసేయండి, అమ్మేసి బీద వాళ్ళకు పంచేయండి. అయితే సడన్గా వాళ్ళు ప్రార్థన చేసే వాళ్ళందరూ ఏమైపోయినారు? మౌనంగా అయిపోయి మెల్లమెల్ల కళ్ళు తెరుచుకుంటూ ఒక్కొక్కరిని చూసుకుంటున్నారంట. అమ్మేయాల ఇదేం వినిపిస్తుంది. కొందరు అంటున్నారంట. సరిగా వినిపిస్తలేదు అప్పుడు అదే సమయంలో. దేవుని సర్వము కొన్నిసార్లు వినిపించదు. మనకి ఇష్టం లేకపోతే వినిపించదు, అవునా? కొన్నిసార్లు ఇష్టం లేకపోతే వినిపించదు, లేదా ఏదో తప్పు వినిపించినట్టు అనిపిస్తుంది. అని ఏం చేశారంట, ఆ విధంగా మరి ప్రార్థన చేస్తున్నప్పుడు అమ్మో ఈ ఇంట్లో దయ్యాలు ఉన్నట్టున్నాయి, మనం ఇంట్లో ఉండొద్దని చెప్పి అందరు లేచి వెళ్ళిపోయారంట. సైతాన్ శక్తులు మాట్లాడుతున్నాయి మనతోటని. దేవుని అంటే చెప్తున్నా, దేవునికి అంగీకారంగా ఉండాలంటే దేవునికి అది నిజంగా కాలేదు, కానీ అదొక ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. దేవుడు ఆ విధంగా మాట్లాడుతుంటాడు.
కానీ వాక్యం అయితే తేడాగా చెప్తుంది ఏంటి? ఇతరుల గురించి జీవించాలి. ఇతరుల గురించి జీవించాలంటే మనం సరిగా ఉండాలి, మనం సరి చేసుకోవాలి. సంవత్సరం దాటిపోయింది. The year is gone by. How many of us can say that we have progressed spiritually? ఆత్మీయతలో మేము 2 అడుగులు ముందుకు వేసినాము. మేము అని అన్నప్పుడు ఏ విధంగా నువ్వు త్యాగపూర్వకంగా దేవుని సన్నిధానానికి నువ్వు అప్పచెప్పుకున్నావు, చేసుకున్నావు? బైబిల్ చదువుకున్నావు, బైబిల్ కంప్లీట్ చేసినారు, కొందరు 2 సార్లు చేసినారు, ఎక్కువ ప్రార్థన గడుపుతున్నారు. ఏ విధంగా నువ్వు త్యాగపూర్వకంగా ఇతరుల కోసము నువ్వు జీవించినావు ఆలోచించావు. ఈ విషయంలో నేను గ్యారంటీ చెప్తున్నాను, చాలా మంది ఫెయిల్ అవుతారు. మన సొంత విషయంలో నేను ప్రార్థన చేసుకుంటున్నాను, నేను బైబిల్ చదువుతున్నాను, నేను కుటుంబ ప్రార్థనలు ఉన్నాను, నేను ఈ విధంగా సరైన విధంగా నడుచుకుంటున్నాను అని చాలా మంది చెప్పొచ్చు. కానీ దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ఏంటి? ఇతరుల గురించి జీవించడం. మరి ఇతరుల గురించి ఏమి జీవిస్తున్నావు, ఏం జీవించినావు? ప్రశ్న. మరి ఆయన వచ్చి పుట్టి ఏం చేసినాడు? నా బర్త్డేనే మనం బర్త్డే చేసుకునేదాకానే ఉన్నామా? ఆయన పుట్టినరోజు చేసుకునేదాకానే ఉన్నామా? మరి అతని జీవితం, ఆయన పుట్టి ఏమైనాడు? పెద్దగా అయినాడు. అవునా? పెద్దగా అయినాడా లేదా? పెద్దగా మనకి జీవ మార్గం చూపించి, జీవ విధానము చూపిస్తూ ఏం చేసినాడు? మరణించి మనను ఆయన ఏం చేసినాడు? ఆయన సొత్తుగా చేసుకొని ఉన్నాడని మనం సాక్ష్యం చెప్పుకుంటున్నప్పుడు మరి ఆయన విధంగా జీవిస్తున్నామా? ఏమి చేస్తున్నాం? ఆలోచించండి. సరైన మార్గం. అరే నేను ఇతరులకు నేను కష్టపడలేను, ఇతరులను బాధ పెట్టలేను, ఇతరులను నేను ఇది చేయలేను, అందుకే కొన్నిసార్లు మౌనంగా ఉండిపోతాం. అన్యాయం జరుగుతున్నా మౌనంగా ఉంటాం. అన్యాయం జరుగుతున్నప్పుడు మౌనంగా ఉండడం కరెక్టా? మరి నీ జీవితంలో ఇతరులకు నువ్వు మాదిరిగా ఉంటే మరి వాళ్ళకు నీతి మార్గంలో నడుచుకోమని చెప్పినప్పుడు న్యాయంగా జీవిస్తున్నామా? ఒకటి. ఫస్ట్ న్యాయంగా జీవించడం అంటే ఏంటి? నువ్వు ఫస్ట్ ఆయన సన్నిధానానికి సమయానుకూలంగా వస్తున్నావా? ఆయన సన్నిధానానికి వస్తున్నావా? ఫస్ట్ సమయానుకూలంగా వస్తున్నావా? మరి వచ్చినప్పుడు మరి సిద్ధపాటుతో వస్తున్నావా? దేవా మరి నేను నీ సన్నిధానానికి వెళ్తున్నాను ఈరోజు. మరి దేవా అక్కడ జరుగుతున్న కూడికలో మరి నీ అధ్యక్షతకి అప్పచెప్తూ మరి నీకే మహిమ ఘనత చెల్లించాలని ప్రార్థన చేసుకుని ఎంతమంది వచ్చినారు? హౌ మెనీ ఆఫ్ us prayed for this morning? చూడండి, చాలా తక్కువ ఉంటారు. వస్తాం. క్రైస్తవులతో ప్రాబ్లం ఏంటంటే క్రైస్తవులు అనుకుంటాం. ఎందుకు? క్రైస్తవ కుటుంబంలో పుట్టినామో, లేకపోతే క్రైస్తవ పేర్లతో పుట్టినామో, లేకపోతే దేవుని విషయంలో రక్షింపబడ్డాము. కరెక్టే, అవన్నీ కరెక్టే. కానీ క్రీస్తులాగా జీవించడంలో ఎంతవరకు ఉన్నాం? క్రీస్తు ఎందుకు వచ్చినాడు మన మధ్యకి? క్రీస్తు మన మధ్యకి ఎందుకు వచ్చినాడు చెప్పండి? ఆయనలాగా మనము జీవించాలని. Can you put the slide on please, Amlu? క్రీస్తు యోహాను సువార్త 3వ అధ్యాయము 7 కారణాలు ఇస్తాను నేను ఈరోజు క్రీస్తు ఎందుకు జన్మించినాడు. వై క్రైస్ట్ హ్యాస్ కమ్ టు దిస్ ఎర్త్ అండ్ టేకెన్ బర్త్. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు నశింపక ఏంటి నిత్య జీవము పొందునట్లు అతన్ని అనుగ్రహించెను. ఎందుకు పుట్టినాడు? ఇప్పుడు చెప్పండి, ఎందుకు పుట్టినాడు? నిత్య జీవము చెప్తలేరు.
మత్తయి సువార్త 1:21 మాథ్యూ 1:21. ఆమె ఒక కుమారుని కనెను, తన ప్రజలను పాపముల నుండి ఆయననే రక్షించును గనుక ఆయనకు యేసు అనే పేరు పెట్టండి. యేసు అంటే పేరు ఎందుకు పెడుతున్నారు? యేసు అంటే అర్థం ఏంటి? రక్షకుడు. ఈజ్ ది సేవియర్, రైట్? ఈజ్ అవర్ సేవియర్. మరి రక్షింపబడిన వారు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఆయన రక్షించిండా? రక్షిస్తే మరి మారినమా? ఆయన రక్షిస్తే ఏం కాలా? అతనికి మనము విధేయత చూపిస్తున్నామా? ప్రశ్న. గుడ్ టు సెలబ్రేట్. ఏంటి? ఆయన రాకడనే మనం సంతోషంగా కార్యములు క్రియలు ఈ విధంగా మనము కూడి మరి స్తుతి స్తోత్రం చెల్లించడం మంచిదే. కానీ ఆ జీవితంతో నేర్చుకుంటున్నామా? మనం ఏమైనా దీవించబడుతున్నామా? పండుగ చేసుకోవడంలో ఏంటి దీవెనలు లేవు. నువ్వు తింటావు, బట్టలు వేసుకుంటావు, అవి రెండు కూడా ఏం కావాలా? నశించిపోతాయి. రెండు నశించిపోతాయి. నీ తిండి పోతుంది, నీ బట్టలు కూడా వెళ్ళిపోతాయి, నీ దేహం కూడా నశించిపోతుంది. కానీ ఆయన పుట్టినందుకు రక్షింపబడడానికి. మరి ఆయన యేసు అంటే మనను సొంత రక్షకునిగా జీవించినాడు. మరి అది ఒకటి నేర్చుకోవాలి. రోమిలకు రాసిన పత్రిక 5:8. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరిచి ఉన్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులముగా ఉండగానే మనం పాపులంగా ఉన్నప్పుడే మన గురించి ఏం చేసినాడు? ఆయన మరణించి ఉన్నాడు. అవునా? ఎందుకు? మనను రక్షించుకోవడానికి. క్రీస్తు మరణించినప్పుడు ఎంతమంది పుట్టి ఉన్నారు? ఎంతమంది ఉన్నారు అప్పుడు? ఉన్నారు ఎవరైనా? లేవు. క్రీస్తు ఎప్పుడో చనిపోయినాడు. 2000 సంవత్సరాల ముందు చనిపోయినాడు. మరి లేచి ఉన్నాడు. సో యూ హ్యావ్ టు రిమెంబర్, హీ హెస్ కమ్ టు సేవ్ us ఫ్రమ్ సిన్. పాపము నుంచి రక్షించుకోవడానికి. ఎందుకు? పాప పరిహారం ఏంటి? వాట్ ఈస్ ది పాపముకి శిక్ష ఏంటి? మరణం. ప్రతి ఒక్క పాపముకి ఏమిటి శిక్ష? మనము అనుభవించాల్సిందే. కానీ దానికేంటి? మరణం. కానీ ఆ మరణం ఎవరు తీసుకున్నారు? మరి ఆయన జన్మను మనము సంతోషంగా కలుగుతున్నప్పుడు ఆయన మరణంని కూడా ఏం చేయాలి? మనము జ్ఞాపకము చేసుకోవాలి. ఆయన జ్ఞాపకం చేసుకోకుండా మరి జీవితాలు మారకపోతే లాభము లేదు. రెండోది, టు రివీల్ గాడ్స్ లవ్ అండ్ క్యారెక్టర్. మరి దేవుని ఏం చేయాలంటే ప్రేమను ఇతరులకు తెలియపరుస్తూ ఆయన స్వభావాన్ని కూడా ఇతరులకు తేటపరచాలి. ఆయన స్వభావాన్ని కూడా ఏం చేయాలి? ఆయన ప్రేమ మనం ఇతరులతో పంచుకుంటూ ఆయన స్వభావం ఏం చేయాలి? మనము తేటపరచాలి. ఆయన స్వభావంను తేటపరచాలి. మరి ఆయన స్వభావంలో ఏమేమి ఉన్నాయో చెప్పండి. కొన్ని చెప్పండి. ఇప్పుడు మనం ఆరాధించడానికి వస్తాం ఆయన. అవునా? అందరం ఆరాధిస్తాం. ఏమని ఆరాధిస్తాము? ఆయన నీకు ఏమై ఉన్నాడనే కదా ఆరాధిస్తాము. వాట్ ఈజ్ ఈ టు యూ? వాట్ ఈజ్ ఈ టు యూ? ఆయన ఏమన్నా ఇప్పుడు ఒక సృష్టికర్త. సృష్టికర్త కరెక్టే. ఆయన అన్యులను కూడా సృష్టించినాడు. మరి నీకు దాంట్లో దీవెన ఏముంది? నీకు దీవెనకరంగా ఏముంది? దాంట్లో ఒక అర్థం ఉంది. సృష్టికర్త అయినప్పుడు ఏమైంది? ఆ సృష్టికర్త నీకేమన్నాడు? తండ్రిగా ఉన్నాడు. నీ గురించి మరణించినాడు. ఆ సృష్టికర్తనే నీ గురించి మరణించినాడు. నిన్ను ఆయన తెలుసుకునే కృప నీకు దయచేసినాడు. హీ హెస్ గివెన్ యూ ద బెనిఫిట్. హీ హెస్ గివెన్ యూ ద ప్రివిలేజ్ ఆఫ్ నోయింగ్ యూ. నీకు పర్సనల్గా ఏం చేస్తున్నాడు? వ్యక్తిగతంగా హీ హెస్ విజిటెడ్ యూ. ఎంతమందిని దర్శించినాడు దేవుడు? వ్యక్తిగతంగా ఎంతమందిని దర్శించినాడు? దర్శించినాడు, దర్శిస్తూనే ఉంటాడు. ఇంకేంటి? దర్శించబోతున్నాడు. వీళ్ళకి భయపడకండి.
అర్థమవుతుందా? దర్శించినప్పుడు మరి ఏం చేయాలా? మరి ఆయన క్యారెక్టర్స్ మనం చూస్తుండాలి. యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనం. అమ్మా, ఎవడును ఎప్పుడైనాను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మున ఉన్న అత్యధిక కుమారుడే ఆయనను బయలుపరిచెను. ఆయన ఏమై ఉన్నాడు? అందుకే అంటున్నాను, వ్యక్తిగతంగా నువ్వు ఏమని తెలుసుకున్నావు? ఏమని తెలుసుకొని ఉన్నారు? ఆయన తండ్రిగా ఎంతమంది తెలుసుకొని ఉన్నారు? స్నేహితునిగా ఎంతమంది తెలుసుకొని ఉన్నారు? ఆయన చాలా ప్రేమ కలిగిన వాడని ఎంతమంది తెలుసుకొని ఉన్నారు? ఆయన ఎంతో త్యాగపూర్వకంగా జీవించిన సర్వశక్తి అని ఎంతమంది తెలుసుకొని ఉన్నారు? ఆలోచించండి. తెలుసుకొని ఉన్నారా? మరి తెలుసుకొని ఉన్నప్పుడు మరి మనం ఆ విధంగా మనం కూడా జీవిస్తున్నామా? ఆయన స్వభావం ఏం చేయాలి? మనం ఇతరులకు చాటించాలని చెప్తున్నాడు. హీబ్రూలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. ఆయన ఏమా? దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన అమ్మా ఓకే తత్వమును మహాత్మము గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములలో శుద్ధీకరణము ఆయనే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెనో వారికంటే అంత అది శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామగుడగు దేవుని కుడిపాశమున కూర్చుండేను. మరి అంత గొప్ప దేవుడు ఏం చేస్తున్నాడు? మనను రక్షించుకొని ఉన్నాడు. మరి ఎంత ధన్యత, ఎంత శ్రేష్ఠులం మనము, ఎంత గొప్ప వాళ్ళం మనము. మరి ఆయన పుట్టినందుకే కదా ఇవన్నీ జరిగినాయి, అవునా? ఆయన మన కోసము అంత ఆలోచించిందని చూస్తున్నాం. 1 యోహాను 4వ అధ్యాయము 8-9 వచనాలు చూద్దాం. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవునిని ఎరుగడు. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు దాని అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందు ఉంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. మన ప్రేమ ఏ విధంగా ఉంది? మన ప్రేమ ఎలా ఉండాలంటే క్షమించాలా, క్షమించి ఏం చేయాలి? మనము మర్చిపోవాలి. మన గురించి జీవించడం అనేది మానేయాల, పూర్తిగా మానేయాల. వి షుడ్ నాట్ బి లివింగ్ ఫర్ us ఎనీమోర్. హాని చేసిన వాళ్ళని ఏం చేయాలంటే మనము హాని చేసిన వాళ్ళని ఏం చేయాలి? మేలు చేయాలి. హాని చేసిన వాళ్ళని ఇంకా ప్రేమించాలి. మనం హాని చేస్తున్న వాళ్ళని ఏం చేయాలి? మనం ఇంకా దగ్గర తీసుకోవాలి. కొన్నిసార్లు నాకు కూడా అనిపిస్తుంది, కొన్ని విషయాలలో నేను కూడా కొన్నిసార్లు కృంగిపోతుంటాను. కొన్నిసార్లు నాకు కూడా బాధ అనిపిస్తుంటుంది, మానవ బాధ ఉంటుంది. కానీ ఆయన ప్రేమను, ఆయన స్వభావం ఏం చేస్తుండాలా? జ్ఞాపకము చేసుకుంటూ ఏం చేయాలి? మనము ఆ విధంగా జీవించాలి. ప్రేమ చూపిస్తూనే ఉండాలి, మరణించేదాకా ప్రేమ చూపిస్తుండాలి. ఎందుకు? ఆ సిలువను జ్ఞాపకం చేసుకోవాలి. ఆ సిలువ మీద ఆ రోజు ఆయన రక్తం కారుతూ ప్రాణము ఆయన దేహం నుంచి జారిపోతున్నప్పుడు కూడా ఆయన ఏం చేసినాడు? అదిగో నా కుమార్తె, నా కుమారుడు ఏమి చేస్తున్నాడు వాళ్ళకు తెలియదు, వాళ్ళను క్షమించు అన్నాడు. హల్లెలూయా చెప్పండి. మరి అలాంటి గొప్ప దేవుడు ఏం చేసినాడు? మన గురించి జీవించినాడు, మన గురించి జన్మించినాడు, అన్నీ వదిలేసుకొని వచ్చినాడు, అవునా? మరి ఆ దేవుని కోసం ఏ విధంగా జీవించాలో మనము సంతోషంగా, ఉత్సాహముతోటి, ఒక మాదిరిగా, ఒక సాక్షిగా జీవించాలని మనం ఈరోజు తెలుసుకుని ఉంటున్నాం. మూడోది,
మరి పాత నిబంధన ఎంతమంది చదివినారు ఇప్పటిదాకా? చాలా తక్కువ మంది ఉన్నారు, అవునా? కొత్త నిబంధన ఎంతమంది చదివినారు? కొన్ని చేతులు ఎక్కువ లేసినాయి. పిల్లలు అందరూ కొంచెం న్యూ టెస్ట్మెంట్లు ఎక్కువ చదువుతారు, పర్వాలేదు లేండి. పాత నిబంధన కొత్త నిబంధన రెండు చదివిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వెరీ గుడ్, వెరీ గుడ్. మరి పాత నిబంధనలో మరి ఎన్నో రాయబడి ఉన్నాయి, ఎన్నో ప్రవచనాలు రాయబడి ఉన్నాయి. ప్రత్యేకంగా క్రీస్తు రాకడ విషయంలో, క్రీస్తు జన్మము గురించి కూడా రాయబడి ఉన్నాయి. ఇప్పుడు ఏదో చెప్పచ్చు, మనం ఏదో చెప్పచ్చు, వాక్యంలో చెప్పింది ఏం కావాలా? నెరవేర్చబడాలి. అప్పుడే వాక్యంని మనం ఏం చేస్తాము? నమ్ముతాం. అది రుజువు అయింది, రుజువుపరుస్తుంది అనమాట. ప్రవచనాలు అవి పూర్తి అయినప్పుడే ఇట్ ఈస్ ప్రూవన్ దట్ ద బైబిల్ ఈజ్ ట్రూ. మరి ఆ విధంగా కూడా మరి మత్తయి సువార్త 1వ అధ్యాయం 23లో చూద్దాం. ప్రభువు తన ప్రవక్త ద్వారా అమ్మా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతా జరిగేను. ఇమ్మానుయేలు అను దేవుడు మనతో తోడని. మన చర్చ్ పేరేంటి? ఇమ్మానుయేలు. ఎంతమంది తెలుసు? చెప్పండి. ఇమ్మానుయేలు ప్రేయర్ హౌస్ అంటే ఏంటి? దేవుడు మనతో. ఇప్పటిదాకా ఈ అర్థం ఎవరికెవరికి తెలియదు? సరే నిజం చెప్పండి, తెలియదు కదా? చూడండి, కొంచెం తెలియదు. ఇమ్మానుయేల్ అంటే ఏంటి? గాడ్ ఈజ్ విత్ us. గాడ్ ఈజ్ విత్ us. దేవుడు మన తోడై ఉన్నాడు. ఆహా, ఎంతమంది చెప్పచ్చు దేవుడు మన తోడై ఉన్నాడని? కొందరు ఇట్లనే చెప్తారు. ఎందుకు? కొన్ని విషయాలలో ఉన్నాడు, కొన్ని విషయాలలో లేడు. నీతోడు లేడు అంటే దేవునితో నువ్వు లేవు, దేవునితోటి నువ్వు లేవు. దేవుడు ఎల్లప్పుడు ఆయన నిన్ను గురించే వచ్చినాడు ఈ లోకానికి, నీ గురించి జన్మించినాడు. నీ గురించి జన్మించి ఎక్కడ జన్మించినాడు? హేరోదు భవనంలో జన్మించినాడు. సీజర్ భవనంలో జన్మించినాడు. వాళ్ళ ప్యాలెస్లో జన్మించినాడు. ఎక్కడ జన్మించినాడు? పశువుల పాకలో జన్మించినాడు. పశువుల పాకలనే ఎందుకు జన్మించినాడు అని నన్ను ఒక ప్రశ్న అడిగినారు నిన్ననో మొన్ననో ఎవరో పిల్లలు. పశువుల పాకలనే ఎందుకు జన్మించినాడు? ఉత్తరం ఎవరైనా చెప్పగలుగుతారా? పశువుల పాకలనే ఎందుకు జన్మించినాడు? ఆయనకు లాస్ట్కి ఏం చేసినంటే లోకము ఆయనకు స్థానము కూడా ఇవ్వలేదు. అర్థం చేసుకోండి. సృష్టికర్త అయి ఉండి, అన్నిటికీ అధికారి ఉండి, అన్ని ఆయన అధ్యక్షతలో ఉన్న ఆయనకు ఏం చేసినారు? ఆయన పుట్టుకకు కూడా స్థలము ఇవ్వలేదు. సాతానుడు ఎన్నో ఎన్నో చేస్తుంటాడు. ఆలోచించండి. దట్ సేటన్ కీప్స్ ట్రైయింగ్ మెనీ థింగ్స్. ఏంటి? ఆ కార్యము జరగద్దని సాధారణంగా ఉంటుంది. ఆ కార్యము, అమ్మో రాజు వస్తున్నాడు, రాజు జన్మించుచున్నాడు, పోతున్నాడని ఆపరానికి. మరి అలాంటి కార్యం జరిగిందా లేదా? ఆ కార్యం జరిగినందుకు మనం ఈరోజు ఇక్కడ కూడి ఆయనను ఏం చేస్తున్నాము? ఆరాధిస్తున్నాం. ప్లీజ్ ఆలోచించండి. అదే వచనము మరి దీని పూర్తి ఎక్కడ రాయబడ్డది? యెషయా 7:14లో ఉంటుంది చూడండి. కాబట్టి ప్రభువు ఇమ్మానుయేలు అని పేరు ఎక్కడ రాస్తున్నాడు? యెషయా గ్రంథంలో రాస్తున్నాడు. అంటే 3000 సంవత్సరాలు, 3500 సంవత్సరాల ముందు రాయబడింది. ఏమైంది? 1500 సంవత్సరాల తర్వాత జరిగింది. అక్కడే రాసుకోవాలా మీరు. ఇక్కడ మత్తయి సువార్త 1:23 దగ్గరనే ఏమని రాసుకోవాలా? ఐజయా 7:14 అని కూడా పక్కకే రాసుకోండి. మీకా 5:2, మీకా 5th chapter 2nd verse. బెత్లెహేము
ఎఫ్రతా ఆ, ఆ, ఎక్కడి నుంచి వస్తున్నంట? నీలో నుండి వచ్చును అని అక్కడ ప్రవచన జరుగుతుంది. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము అది ప్రత్యక్షము అవుచుండను అంటున్నాడు. అది ఇంకా మత్తయి సువార్తలో ఎక్కడ నెరవేర్చబడ్డది? 2వ అధ్యాయము 6వ వచనంలో. 2:6 మత్తయి 2:6. అంతటా హేరోదు రహస్యంగా పిలిపించి ఆ నక్షత్రము కలబడిన కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకొని మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై నేను వచ్చి ఆయనను పూజించినట్లు వారిని బెత్లెహేము. చూడండి, బెత్లెహేముని పుట్టినాడు, బెత్లెహేముకే పంపి ఉన్నాడు. ప్రవచనాలు ఏమవుతున్నాయి? నెరవేర్చు. దాని పక్కకే రాసుకోవాలి మనం. అది యెషయా 53:5. మన అతిక్రమములను బట్టి ఆయన గాయపరచబడెను, మన దోషమును బట్టి నలుగగొట్టబడెను, మనకు సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతను పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత కలుగుచున్నది. రోమీయులకు రాసిన పత్రిక 4:25. 4:25. రోమన్స్ 4:25. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనమేమంట నీతిమంతులుగా తీర్చబడడానికి లేపబడను. ఆయన ఏమైనాడు? ఆయన అపరాధిగా బలించబడాడు. ప్లీజ్ అండర్స్టాండ్. ఇలాంటి జీవితం అంటే చెప్తున్నాను, టు ఫుల్ఫిల్ ఓల్డ్ టెస్టమెంట్ ప్రాఫెసీస్ అని రాకపోతే ఏమవుతుండే? బైబిల్ ఇది కరెక్ట్ కాదని చెప్పేస్తున్నారు. అది రుజువుపరచడానికి ఆయననే వచ్చినట్లు అదొక కారణం అని మనం చూడవచ్చు. ఎన్నో జరిగినాయి. 4వది, టు ఎస్టాబ్లిష్ గాడ్స్ కింగ్డమ్, దేవుని రాజ్యంను స్థాపించడానికి వచ్చినట్లు మనం చూస్తున్నాం. మత్తయి సువార్త 4:23. 4:23. యేసు బోధించుచు దేవుని సువార్తను గురించి రాజ్యంను గురించి సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు సంచరించెను. ఇక్కడ మనము చూస్తున్నాం. ఆయన ఏం చేస్తున్నాడు? మత్తయి సువార్త 4:17. 4:17. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యం సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టెను. మారు మనసు పొందుట ఇక్కడ మంచిగా ఉంది. ఏముంది? మారు మనసు. ఎంతమంది బ్యాప్టిజం తీసుకున్నారు? ఎంతమంది యేసు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించినారు? వెరీ గుడ్, చాలు. ఎంతమంది మారు మనసు పొందినారు? మనుషులు ఎంతమంది మారినాయి? ఎంతమంది మారినాయి? అబౌట్ టర్న్. నువ్వు జీవిస్తున్న జీవితానికి ఏం చేయాలి? నువ్వు యూటర్న్. మనసు ఏమైపోయింది? మారిపోయింది అంటే నువ్వు ఈరోజు లేట్ ఎందుకు వచ్చినావు? అబ్బా, ఈయనతో చాలా కష్టం.
ఇటు పెడితే ఇటు పెడతాడు, అటు పెడితే అటు పెడతాడు. చేయలేకపోతే కష్టము, చేయలేకపోతే కష్టము, చేయలేకపోతే కష్టం. అవునా? నువ్వు మారు మనసు పొందినావా? ప్రశ్న. మారు మనసు. నువ్వు బ్యాప్టిజం తీసుకుంటే రక్షింపబడవు. నువ్వు సొంత రక్షకునిగా అంగీకరించినవని నువ్వు స్టేట్మెంట్ ఇస్తే రక్షింపబడవు. తెలుసా మీకు ఇది? ఎంతమంది చెమ్ముతారు ఇట్లా? నేను బ్యాప్టిజం తీసుకుని రక్షింపబడ్డాను, ఫ్రీ టికెటా? ఎత్తపడతామా? దేవుని సమాజానికి వెళ్తామా? ఏం కావాలా? మారు మనసు అనేది కావాలా? అంటే ఏంటి? నువ్వు ఇప్పటిదాకా జీవించినది ఏం కావాలా? మారాల. ఎంతమంది జీవితాలు మారినాయని ఇప్పుడు చేయలేపండి. ఇంతమంది చూడండి, ఎంతమంది ధైర్యంగా లేపుతాం. कितने लोगों का जीवन बदल गया, कितने लोगों का हृदय बदल गया, नया जीवन जी रहे हैं, नया हृदय से जी रहे हैं, नया संकल्प से जी रहे हैं. ఆలోచించండి. అవి లేకపోతే నువ్వు పరలోక రాజ్యంకి వెళ్ళావు. మారు మనసు, ఐఎమ్ టెలింగ్ యూ గ్యారంటీగా, నువ్వు మారు మనసు పొందినావంటే దేవుని సన్నిధానానికి నువ్వు సమయానుకూలంగా వస్తావు. నేను ఈరోజు కొత్త బట్టలు వేసుకున్నా. కొత్త బట్టలు వేసుకోవడానికి ఏం చేయాలి? ఏం చేయాలా? తల స్నానం చేసుకోవాలా? ఏంటి, ఏం సబ్బు వాడతావు రమేష్ నువ్వు? రెక్సోనాతోటి నేను స్నానం చేసుకోవాలా? రమేష్ని నేను షాంపూ అడగలేను కదా. మాటిని ఏ షాంపూ వాడతావు నువ్వు? ఏదో ఒకటి, ఇద్దరు. మేము ఉత్తరం ఏం ఏ షాంపూ వాడతావు నువ్వు? డవ్ షాంపూ వాడతావు. ఇవన్నిటితో స్నానం చేసుకొని అన్నిటితో అలంకరించి దేవునికి అర్థమవుతుందిలే, ఆయన కోసమే వస్తున్నాంగా. హీ విల్ అండర్స్టాండ్. దేవుడు అర్థం చేసుకోడు. అందుకేం చేస్తాం? అన్నీ వేసుకొని, ఇస్త్రీ బట్టలు వేసుకొని, అన్నీ వేసుకొని ఏం చేయాలా? నేను మెసేజ్ చేస్తుంటే మన ఒక సహోదరుడు, నేను ఇక్కడ పాటలు పాడుకుని ప్రేయర్ చేసుకుంటే మన మెసేజ్ చేస్తుంటే అక్కడ బయట ఉండి ఇస్త్రీ చేయించుకుంటున్నాడు బట్టలు. అయ్యో తండ్రి, ఇవన్నీ నిన్ను ఆయన రాజ్యంకి తీసుకొని వెళ్ళావు. యువర్ యాటిట్యూడ్ షుడ్ చేంజ్. నీ స్వభావమే మారాలా. నీ లోపల ఉన్నది ఏం కావాలా? ఆయన కోసం జీవించాలా. నేను ఈరోజు లేట్ అయిపోతున్నా, నేను దానికి ఏం కావాలా? నీకు ఎంతో మనోవేదనకు జరగాల. యూ షుడ్ బి అషేమ్డ్. కొంత దూరం నుంచి వస్తారు, కొన్నిసార్లు ఇక మన కంట్రోల్లో ఉండవు అనుకోండి. బుక్ చేస్తాము, సరే ఆ టైంకి రాదు, ఆటో రాదు, లేకపోతే ఓలా రాదు, లేకపోతే ట్రాన్స్పోర్ట్ దొరకదు, సరే అవన్నీ నేను అర్థం చేసుకోవచ్చు. కానీ నువ్వు ప్రయత్నం చేసినావా? నేను ఏమైనా కానీ దేవుని సన్నిధానానికి సమయానుకూలంగా వెళ్తానని ప్రయత్నం చేసినావా? కొందరు ఉన్నారు మన మధ్యలో, వాళ్ళ వ్యాపారాల గురించి ప్రార్థన చేయాలా, వాళ్ళ ఉద్యోగాల గురించి ప్రార్థన చేయాలా, వాళ్ళ దాంపత్య జీవితంలో సుఖము, క్షేమం, భద్రత, శాంతి, సమాధానం కావాలని ప్రార్థన చేయాలా. అన్నీ చేస్తాం. కానీ ఏమవుతుంది? లాస్ట్కి వాళ్ళ ఉద్యోగాల ద్వారానే బట్టే వాళ్ళు ఏం చేయరు? మళ్ళీ సన్నిధానానికి రారు. వ్యాపారం బట్టి ఏం రాదు. ఏం చేయాలి మరి ఇలాంటి మారు మనసు పొందినావా? హ్యావ్ యు చేంజ్డ్? హ్యాస్ యువర్ మైండ్ చేంజ్డ్? ఈ ప్రశ్నలు తీసుకుని వెళ్ళండి. దేవుడు వచ్చిన కారణాలు చెప్తున్నాను నేను, ఎందుకు వచ్చినాడో. మరి దాంట్లో మనం నేర్చుకునే పాఠాలు తప్పకుండా నేర్చుకోవాలి. ఈ పాఠాలు నేర్చుకోకపోతే ఆయన రాకడ రేపు ఈ సమయంలో జరిగితే, ఆయన పిలుస్తే, ఇఫ్ ద ర్యాప్చర్ కాల్ హ్యాపన్స్ దిస్ మూమెంట్, యూ విల్ నాట్ బి లిఫ్టెడ్. నువ్వు ఎత్తబడవు అంటే ఎత్తబడవు. సిద్ధంగా ఉన్నవారే ఎత్తబడతారు. ఇంకా దేవుడు దొంగలాగా వస్తున్నాడని చెప్పినాడు. దొంగలాగా వస్తున్నాడంటే ఏంటి? నువ్వు ఏ సమయంలో సిద్ధంగా ఉన్నావో, ఏ సమయంలో నువ్వు దేవునికి అంటే వీక్గా ఉంటావు, బలహీనంగా ఉంటావు, అదే సమయంలో వస్తాడు. దొంగ కూడా ఏం చేస్తాడు? నిఘా వేసి వస్తాడు. ఏ సమయంలో వీళ్ళు నిద్రపోతారో, ఏ సమయంలో వీళ్ళు ఎక్కువ పట్టించుకోరో, ఆ సమయంలోనే నేను వచ్చి వీళ్ళేం చేస్తాను? దొంగతనం చేస్తాను. దేవుడు ఆ విధంగా వస్తానని చెప్పినాడు. మదర్ స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి,
మా దగ్గర వాట్సాప్ ఉంది. పరలోక రాజ్యం నుంచి ఒక వాట్సాప్ వచ్చేస్తుంది మెసేజ్. ఏమని? ఉన్నారా మీ ఆ గ్రూప్లో? హెవెన్లీ పీపుల్ అనే ఒక గ్రూప్లో ఉన్నారా మీరు? హెవెన్లీ పీపుల్ అని, సిటిజన్స్ ఆఫ్ హెవెన్, పరలోక పౌరులు అనే ఒక గ్రూప్ ఉంది. దాంట్లో ఉన్నారా మీరు? లేరా? ఇమ్మీడియట్గా జాయిన్ కాండి, లేకపోతే మీకు తెలియదు దేవుడు ఎప్పుడు వస్తున్నాడో. దాంట్లో ఉంటుంది టైం, ఈ సమయంకి వస్తున్నా సిద్ధంగా ఉండండి అని వస్తుంది. ఎంతమంది జాయిన్ అవుతారు చెప్పండి, చేయలేపండి. ఆ గ్రూపు లేవండి, ఆశపడకండి. చేయలేపుతున్నారు ఎంతో సంతోషంగా. ఆ గ్రూప్ జాయిన్ అయినామని దేవుడు దొంగలాగా వస్తున్నాడు. ఆ గ్రూప్లో ఎవరిని తీసుకోడు, అది చెప్పాడు. ఆయన వచ్చే సమయం కూడా యేసుప్రభుకే నహి జాంత. ఎవరికి తెలుసు? అది తండ్రి తప్ప ఎవరికి తెలియదు. ఎందుకు? తండ్రి ఏమంటున్నాడు? ఆయన కుమారుణ్ణి ఏం చేస్తున్నాడు? ఆయన బలిగా అర్పించినాడమ్మా, అంత ప్రేమించినాడు. మరి ఆయన ఆ విధంగా రేపు ఆయన శిక్ష కూడా అంతే, హిస్ పనిష్మెంట్ ఆల్సో విల్ బి వర్స్. ఎందుకు? ఆయన ప్రేమించిన ఆయన ఏకైక కుమారుణ్ణి ఏం చేసినాడు? మన మధ్యలో పంపిస్తే మనం ఏం చేసినాము? కొట్టి చంపి మనకిచ్చిన తరుణంని మనం ఉపయోగించుకుంటలేమే. అండ్ స్టిల్ వి ఆర్ అవే ఫ్రమ్ హిమ్. ఎప్పుడు మారుతాము? మారు మనసు. నువ్వు బ్యాప్టిజం తీసుకో, నువ్వేంటి సొంత రక్షకుని అంగీకరించిన సాక్ష్యం చెప్పు, బైబిల్ 10 సార్లు 20 సార్లు 30 సార్లు చదువు, బలలో చేస్తావే, మారు మనసు లేకుండా ఆ మారు మనసు అనేది రావాలి. మారు మనసు లేకపోతే నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళు. దీస్ ఆర్ సమ్ థింగ్స్ దట్ హ్యావ్ టు బీ మ్యాండేటెడ్ టు బి లిఫ్టెడ్ అప్. నీ జీవితంలో అవి ఏం కావాలా? కంపల్సరిగా జరగవలసిందే. ఆయన రాజ్యము ప్రకటించడానికే ఏమొచ్చినాడు? లోకానికి వచ్చినాడు. మన ఆయన రాజ్యంలో నువ్వు ప్రవేశిస్తున్నావా లేదా అనేది ఆలోచించుకోండి. మా దగ్గర ఒకడు ఉన్నాడు, దినము రాత్రి నిద్ర రాదు పాపం. దినము రాత్రి నిద్ర రాదు. హీ డజంట్ స్లీప్. నిద్ర వస్తలేదని చర్చిలోకి వచ్చి వాక్యం మొదలు పెడుతున్నామనే లోపల వెనుకలు ఏమవుతుంది? అరే వా, నవ్వుతున్నారు ఎందుకు? దేవుని సన్నిధానంలో శాంతి, సమాధానం, నెమ్మది ఆయనకి ఇంకెక్కడా? ఇంకా మీరు మేలుకొని ఉన్నారంటే మీకు శాంతి సమాధానము లేనట్టే. అవునా? ఏమి? అవునా? ఆలోచించండి. మారు మనసు బాబు ఒంకుడుతోడు ఉండాలా, ఒంకుడుతోడు ఉండాలా. ఎట్లా ఉండాలంటే ఆయన సన్నిధానంలో ఉన్నామంటే అమ్మో అమ్మో అని ఉండాలా. భయంకరుడు, చాలా జాగ్రత్తగా ఉండండి. ప్లీజ్ డు నాట్ ప్లే దేవునితోటి. దేవుడు ఏం చేసినాడు? కృపతో, ప్రేమతో ఏం చేసినాడు? ఆయన గురించి తెలుసుకోవడానికి మనకు ఒక అవకాశం ఇచ్చినాడు. ఆయన రాజ్యంలో ప్రవేశించడానికి ఏం చేసినాడు? ఆయన కుమారుణ్ణి పంపించినాడు. మరి మారు మనసు లేకపోతే ఏ లాభము? ఆలోచించు. ఇంకోటి ఏంటి? 5వది, మనకు నిత్య జీవము ఇవ్వడానికి. ఎంతమందికి ఉంది నిత్య జీవము? నిత్య జీవం ఎంతమందికి ఉంది? మారు మనసు ఉన్న వాళ్ళకే నిత్య జీవం ఉంది. మారు మనసు ఉన్న వాళ్ళకే నిత్య జీవం ఉంది. ఎంతమందికి ఉంది నిత్య జీవము? వెరీ గుడ్. ధైర్యంగా చెప్పాలా? ధైర్యంగా చెప్పండి ఎంతమందికి ఉందో. నిత్య జీవంలో ఉండండి, నీకు మారు మనసు కలిగిందే. తప్పకుండా చూడండి ఎక్కడుంది అది? 3:16 ఏమంటాడు? మళ్ళీ చదవండి. అది ఎంతో ప్రేమించను కాగా నిత్య జీవం పొందుటకు ఆయనను అనుగ్రహించాను. యోహాను సువార్త 3:16 అక్కడనే 36 అరణ్యంలో 36 సారీ, కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవం. అమ్మో, ఇంకొక స్టేట్మెంట్ వచ్చింది ఇక్కడ.
దీని అర్థం తెలుసా ఏంటి? ఏంటి అర్థం? విశ్వాసముంచువాడే, విశ్వాసము ఉంచువాడే. నీకు అనారోగ్యం ఉన్నా, నీకు ఎటువంటి అంటే నిన్ను అనారోగ్యం ఉండితోటి ఎంతమంది సంఘం చర్చికి రారు చూడండి. ఎందుకు? రెస్ట్ తోటి మేము స్వస్థపరచబడతామని కదా. రెస్ట్ తీసుకుంటే మాకు స్వస్థత వస్తుంది. మేము కొంచెము కదా, ఎంతమందికి ఉందా నమ్మకాలు? ఎవరు ఉండాలి విశ్వాసము? ఆ విశ్వాసం ఉంటేనే నీకు నిత్య జీవితంలో ప్రవేశం. స్వస్థపరచేవాడు ఆయనే. హీ ఈజ్ ద వన్ హూ హీలెత్. అవునా? మరి ఆయన విశ్వాసం ఉందా? నీతో కాదు, చేత కాదు, మరణ పడకలు ఉన్నావే, ఓన్లీ దెన్ యు ఆర్ ఎక్స్క్యూజ్డ్ ఫ్రమ్ ద లార్డ్స్ ప్రెజెన్స్. అప్పుడే, దాని తప్ప నీకు వేరే కారణము లేదు. ఎన్నిసార్లు మానేశావు ఈ సంవత్సరంలోనూ దేవుని సన్నిధానానికి రాకుండా? దేవుని సన్నిధానం అంటే ఉట్టి సండేసే కాదు, అర్థం చేసుకోండి. దేవుని కుడికలు ఎప్పుడెప్పుడు? విశ్వాసం లేదు. అయ్యా నేను పనికి పోతా, నేను సంపాదించుకోవద్దా, మరి నాకున్నాయి కష్టాలు, బాధలు ఉన్నాయి అంటే నీ ఉద్యోగము నీ దేవుని కన్నా ఎక్కువ పనిచేస్తుందా? నీ ఉద్యోగము నీ దేవుని ఆశీర్వాదాల కన్నా ఎక్కువ పనిచేస్తుందా? నువ్వు ఎవరి మీద విశ్వాసం పెట్టుకుంటున్నావు? ఎవరి మీద? నీ ఉద్యోగం మీద, నీ ప్రయత్నాల మీద, నీ ఆలోచనల మీద, నీ బ్యాంక్ బ్యాలెన్స్ మీద నువ్వు ఏం చేస్తున్నావు? విశ్వసిస్తున్నావు. దేని మీద విశ్వసించాలా? You have to believe and trust and have faith in the Almighty. And if you do not have that, you have no eternal life. నీకేం లేదు? You have no entry into eternity. ప్రవేశము లేదు. ఆలోచించండి. ఇవి ఉట్టినే రాసిండి అక్కడ, మంచిగా వాక్యం చెప్పుకోవడానికి, వాక్యం వినడానికి మంచిగా అనిపించడానిక లేదు. అది మన జీవితాలు ఏం కావాలా? పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్స్. అది మన జీవితాలలో అభ్యసించాలా మనము. యూ హావ్ టు ప్రాక్టీస్. అయినాక టు డిస్ట్రాయ్ ద వర్క్స్ ఆఫ్ సేటన్ ఏం చేయమంటున్నాడు? సాతాను క్రియలను, కార్యాలను ధ్వంసము చేయడానికి వచ్చినాడు. ధ్వంసము చేయడానికి జన్మించినాడు. సాతానును ఏం చేయడానికి? చేయడానికి. అవునా? 1 యోహాను 3:8. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. పాపం చేయవారు ఎవరు సంబంధులు? ఎవరు సంబంధులు? పాపం అంటే ఏంటి? మనం చేసే పాపాలు ఏంటి చెప్పక? అది ఆజ్ఞ, డిసొబీడియన్స్. దేవుని చెప్పిన ఆజ్ఞకి ఏం చేయాలి మనము? వ్యతిరేకించడమే డిసొబీడియన్స్. దాని ఏంటి? అదే పాపము. దేవుడు ఎంత మంచి చెప్పినాడు. నా సన్నిధానానికి అలంకరించబడి స్నానాలు చేసుకొని సెంటులు డియోడ్రెంట్లు పూసుకొని మీ సమయానుకూలంగా ఉత్సాహంతో సంతోషంతో రండి అని ఎక్కడుంది వాక్యం? చెప్పండి నాకు. ఆ దేవునికి ఇచ్చే మర్యాద, ఆ దేవునికి ఇచ్చే హోదా, ఆ దేవునికి ఇచ్చే స్థానము మనం ఇవ్వకపోతే ఎవరి సంబంధంలో అండి మనము? We are the children of Satan. ఇంకెప్పుడు నేర్చుకుంటాం ఇది? ఇంకెప్పుడు? వెండు మారు మనసు ఇంకా మారలేదు. లోకంనే ప్రేమిస్తాం, ఈ శరీరంనే ప్రేమిస్తాం, ఈ దేహంనే ప్రేమిస్తాము, ఇతరుల మెప్పు గురించి ప్రేమిస్తాము, సమాజంలో హోదా గురించి ప్రేమిస్తాము, సమాజంలో ఒక గుర్తింపు కోసం మనం ప్రేమిస్తాం, ఆశిస్తుంటాం, నలగగొట్టబడతాము.
లోకం మనల్ని ఏం చేస్తుంది? ద్వేషిస్తుంది. అప్పుడే నువ్వు గ్యారంటీ. ఎంతమందిని లోకం ద్వేషిస్తుంది చేయలేపండి. మొన్న నేను కొన్ని విషయంలో కన్నీటితో ప్రార్థన చేస్తున్నాను. I prayed with tears in my eyes for few things that are happening. కొన్ని ఛాలెంజెస్ వస్తాయి, పరిచర్యలో కొన్ని ఛాలెంజెస్ వస్తాయి. ఆ పరిచర్య గురించి నేను ప్రార్థన చేస్తున్నప్పుడు మరి సాతాను కార్యాలు అని ఎలా అంటే ఆయన కార్యాలనే దేవుడు ఏం చేసినాడు ఇక్కడ కొలొస్సీలకు రాసిన పత్రిక 2:15, Colossians 2:15, Colossians 2:15. మీరు మృతులై ఉండగా దేవుడు కొట్టి అపరాధములన్నింటినీ క్షమించి సాతానుడు ఏం చేస్తుంటాడు? మనను మరణానికి తీసుకువెళ్తుంటాడు. సేటన్ టేక్స్ us to death. సాతానులో ఏముంటుంది? మనకు మరణం. పాపము మరణం, సాతానుడు మరణం. క్రీస్తు ఏం చేస్తున్నాడు? మనను నిత్య జీవితంలో తీసుకువెళ్ళడానికి ఏం చేస్తున్నాడు? వచ్చినున్నాడు. ఆయన కార్యములన్నీ కూడా ఏం చేస్తున్నాడు? డిస్ట్రాయ్. అప్పుడు అనిపించింది నాకు, దేవా నేను చేసేది నీ కార్యములు, నీ కోసం. నాకు అనిపించింది అంటే ఎంత చేసినా ఎంత చెప్పినా కొందరు వింటలేరు. మరి ఏం చేయాలి దేవా మరి ఈ విషయంలో అని ప్రార్థన చేస్తున్నప్పుడు బాధ కలిగిందా. కొన్నిసార్లు ఎలా చేసినామంటే మా కుటుంబ అవసరాలు పక్కకు పెట్టి ఇతరులకు సహాయంగా ఉండాలని కొన్ని ప్రయత్నం చేసినాం. అది ఏ విధంగా ఉండొచ్చు? సమయం ఉండొచ్చు, ఆర్థిక పరిస్థితులు కూడా ఉండొచ్చు, ఎన్నో విధాలుగా. కానీ వాళ్ళు ఏం చేసినారంటే లెక్క చేయలేదు. దాంతో నాకు నష్టం కాదు, నాకు నష్టమే నేను బాధపడలేదు. కానీ అరే వాళ్ళు నష్టపోతున్నారని చాలా బాధతో ఏడ్చినాను. ఇంకెంత దేవా మరి నువ్వు కనికరించు, నువ్వే దయ చూపించు దేవా అని నేను అడిగినాను. మరి ఏం చేస్తున్నాడు? సాతాను కార్యాలు ఇవన్నీ కూడా ఏంటి? సాతాను కార్యాలు. దాన్ని ధ్వంసము చేయడానికి అతను ఏం చేస్తున్నాడు? వచ్చింది. అందుకేమంటాడు? ఇట్ ఈస్ ఫినిష్డ్. అంటే ఏంటి? ఇది సమాప్తము. తెలుగులో ఏమంటారు? అదే అంటారా? సమాప్తము ఆయన. ఇట్ ఈస్ ఫినిష్డ్. ఏంటి? సాతాను కార్యాల్లో అతని ద్వారా సమాప్తమైపోయారు. సాతానికి ఇంకా జయము లేదు. ఏ మరణమా నీ ముళ్ళు ఎక్కడ? మరణమా ఎక్కడ నీ ముళ్ళు? వీఆర్ నాట్ సపోజ్ టు లివ్ ఎ లైఫ్ ఆఫ్ ఫియర్. ఎంతమంది భయపడతారు? జీవితంలో భయం ఎంతమందికి ఉంది చెప్పండి? రేపు ఏం జరుగుతుందో అని. శిరీష, ఇంకా దయానంద్, రమేష్, రవి బ్రదర్, రేవతి, ముత్తిల్లమ్మ వంటి విషయంలో ఎందుకు భయం? భయం ఎవరి కార్యము? భయం అనేది ఎవరి కార్యము? సాతాను కార్యం. భయపడద్దు. ఆయన మరణాన్ని జయించినాడు. ఏమవుతుంది? ఎంతవరకు అయితే కూడా ఏమవుతుంది? జైలు వేసి ఏం చేస్తారు? మనను ఊరేస్తారు. అవునా? ఊరేస్తారు. నాకు ఇక్కడ భయమైనప్పుడు అనిపించింది, నాకు తెలుసు మన దగ్గర చాలా నన్ను ఎంతో ప్రేమించిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఇక్కడ, నాకు తెలుసు బాగా. రేపు మీకు ఇవన్నీ ఎవరు నేర్పించారు, మీరు ఎక్కడ నేర్చుకున్నారు ఇవన్నీ చెప్తే ఏమంటారు? అదో ఫస్ట్ అప్పచెప్పేది కూడా సంఘమే. ఫస్ట్ నన్ను అప్పచెప్పేది కూడా సంఘమే. పర్వాలేదు. కానీ ఆ సమయంలో అనిపించింది, అంటే ఎవరు మరణించినారు? స్టెఫెన్ మరణించినాడు. ఎవరు మరణించినారు?
ఎలా చనిపోయినాడు స్టెఫెను? రాళ్ళతో కొట్టబడి ఉన్నాడు. రాళ్ళతో దళితుడు ఒకటి ఇక్కడ తగిలిండొచ్చు, ఒక కన్ను మీద తగిలిండొచ్చు, ఒకటి ముక్కు మీద తగిలిండొచ్చు. ఎప్పుడన్నా ఇంత పెద్ద రాయి తీసుకొని ముక్కుతో ఇట్లా కొట్టుకున్నారు ఎప్పుడన్నా? ప్రయత్నం చేయండి, తెలుసుకోవాలి కొంచెం నొప్పి అప్పుడప్పుడు. మనం గట్టి కొట్టుకోము, ఎట్లా మెల్లనే కొట్టుకుంటాం. లేకపోతే ఏం చేయండి, భర్త భార్యకి ఇవ్వండి రాయి. భర్త భార్యకి ఇస్తే మంచిగా ఉంటుంది. ఎందుకు? భార్య మంచిగా ఇదే మోకాన్ని కొడుతుంది. ఇన్ని సంవత్సరాలు నన్ను బాధ పెట్టినావు, ఇన్ని సంవత్సరాలు నన్ను ప్రేమించినందుకు ఇదే నీకు బహుమానం అని ఎంతమంది కొడతారు? చేయలేపండి భార్యలు. అమ్మా ఎంత ధైర్యంగా లేపుతున్నారు, కొడతామని ముగ్గురు నలుగురు లేపేసాను. మరి భర్తలకు ఇస్తే రాళ్ళు వాళ్ళు దూరం నుంచి కొట్టారు, వాళ్ళైతే పెద్ద బండనే వేసుకొస్తారు. అలా ప్రేమ చూసి ఏం చేస్తారు, పెద్ద బండ తీసుకొచ్చి ఏం చేస్తారు? అమ్మో అంత నవ్వుతుందమ్మా, రావాలా? అలాంటి మరణం ఎలా ఉండే అంటే ఆలోచించాడు. స్టెఫెన్ని ఎంత క్రూరంగా చంపినారు. కానీ ఒక మాట అక్కడ మంచిగా అనిపించింది. ఏంటి? ఆయన నిద్రించెను అన్నది. ఇక్కడ ఉంది. దేవుడు ఏం చేస్తాడు? మనకి ఎంత సహించాలో అంతే ఇస్తాడు. మనం ఎంత నొప్పి ఓర్చుకుంటామో అంతే ఇస్తాడు, దానికన్నా ఎక్కువ ఇవ్వడు. అది గమనించుకోవాలి. అంటే ఏంటి? ఎక్కడ దాకా అంతే. అందుకే ఆ ధైర్యముతోటి, అవును దేవా నీకోసమే, ఒక్కసారి రుచి చూడండి, భయం వదిలేయండి, ఇది నా కార్యము కాదు, దిస్ ఇస్ నాట్ గాడ్స్ వర్క్. భయపడద్దు. ఏం జరుగుతుంది? నేను చెప్తా, ఉద్యోగం పోతుంది అంతే కదా, ఉద్యోగం పోతుంది, లేకపోతే ఏమవుతుంది? బ్యాంకు జీరో అయిపోతుంది అంతే కదా. దానికి నీకేం చేస్తాడు? ప్రాణం పోతుంది. నువ్వు ఏ సమయము నువ్వు ఇట్లా మూస్తావో ఆ సమయంలో ఎక్కడుంటావు? నువ్వు ఎక్కడుంటావు? దేవుని దగ్గర ఉన్నంత నీకు అంత నిశ్చయత ఉంటే భయపడవు. ఆ నిశ్చయత లేకపోతేనే భయపడతావు. ఆ నిశ్చయత ఉంటే ఏం చేస్తావు? నువ్వు మరణాన్ని ఎంబ్రేస్ డెత్, సేయింగ్ దేవుని దగ్గర పోవడమే దానంత ధన్యత దీవెన లేదు. అవునా కదా? మరణం ఏం చేయాలి? మనము ఆహ్వానించాలా. యూ విల్ బీ విత్ ద లార్డ్ ద నెక్స్ట్ మూమెంట్. కన్నీళ్ళు మోయగానే ఎక్కడ ఉంటావు? అప్పుడు నీకేముండదు, షుగర్ ఉండదు. ఎవరెవరికి ఉంది షుగరు? హార్ట్ ప్రాబ్లం ఉండదు, థైరాయిడ్ ఉండదు, ఎగ్జామ్స్ ఉండవు, ఉద్యోగ కష్టాలు ఉండవు, అప్పులు ఉండవు, కష్టం ఉండదు, నష్టం ఉండదు, నింద పాలు కావడం కూడా ఉండదు. యు ఆర్ విత్ ద లార్డ్. మరి ఆ జీవితం కోరుకోవాలంటే ఏం చేయాలి మనము? అదే ఉంది అక్కడ. ఏంటి? సాతాను కార్యాలను ఏం చేయడానికి వచ్చినాడు? ధ్వంసము చేయడానికి వచ్చినాడు. మరి మారు మనసు పొంది ఉన్నావా? ప్రశ్న మరి అడుక్కుంటున్నాం. ఇంకోటి ఏంటి? ఈ లోకంలో ఉన్న అంధకారంకి ఏం చేయడానికి వచ్చినాడు? వెలుగు తీసుకురానికి వచ్చినాడు. వెలుగు తీసుకొని వచ్చినాడు. హి హస్ బ్రాట్ లైట్ ఇంటు దిస్ డార్క్ వరల్డ్. జాన్ 1:4-5 verses. ఆయనలో జీవముండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాన్ని గ్రహింపకుండె. నన్ను వెలుగు తీసుకొని వచ్చినాడు. యోహాను 8:12, 8:12. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించిన వాడు చీకటిలో నడవక జీవం వెలుగగలిగి ఉండునని వారితో చెప్పెను. మత్తయి 5:14. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఎంతమంది ఉన్నారు వెలుగై? హౌ మెనీ ఆఫ్ us are light to the world today? ఎంతమంది? ఎంతమంది ఆ సాక్ష్యం చెప్పుకోవచ్చు? నేను వెలుగై ఉన్నాను. ఎలా ఉండు? వెలుగంటే ఏంటి? మనను చూసి ఇతరులు నడవాలి. యేసు ప్రభు మనలో రావాలా వెలుగు, మనము ఇతరులకు రావాలా. ఆయన వెలుగు మనలో, మన వెలుగు
ఇతరులకు కనపడు. యు ఆర్ ద లైట్ ఆఫ్ దిస్ వరల్డ్. ఎంతమంది చెప్పగలుగుతాము? మరి యేసుప్రభు ఎందుకు పుట్టినాడు? మనము ఈ లోకంకి వెలుగై ఉండడానికే పుట్టినాడు. మరి వెలుగై ఉన్నామా? So this message this morning, while we celebrate the birth of Christ, ఎంతోమంది దేవుని మరి ఆయన జన్మ, we celebrate the birth of Christ definitely. ఆయన పుట్టడము ఏంటి మనకు ఎంతో మంచి కార్యం, అది ఎంతో సంతోషం కలిగిన కార్యము, మనకెంతో దీవెనకరమైన కార్యం. కానీ దాంతో మనం ఏ విధంగా జీవించాలా, ఏ విధంగా మనం మార్చబడాలా, ఏ విధంగా మనము ముందుకు సాగాల, నిత్యత్వంలోకి ప్రవేశించాలా అనే ప్రశ్నలు కూడా మనకు ఈరోజు మిగిలి ఉన్నాయి. ఆ ప్రశ్నలకు ఉత్తరాలు నేను 7 ఇచ్చినాను. ఐ గివెన్ యూ 7 రీజన్స్ దిస్ మార్నింగ్. ఈ ఉదయకాలము 7 కారణాలు ఇచ్చినాను. ఆ 7 కారణాలు మన జీవితంలో ఉన్నాయా, దాని ప్రకారం జీవిస్తున్నామా అనే ప్రశ్నతోటే మనము తిరిగి వెళ్దాం. ఈ వాక్యం దేవుడు